ఈరోజు మన మల్లాపూర్లో ఉండి మల్లాపూర్ వాస్తవ్యులుగా గత 29 సంవత్సరాలుగా తను నమ్మిన దేవునిగా విఘ్నేశ్వరుణ్ణి పూజిస్తూ సొంత డబ్బులతో ప్రతి సంవత్సరం వినాయకుని ప్రతిష్టాపన చేసి ముక్కిలోని పిలిచి వాళ్ళ అందరికీ సత్కారాలు చేసి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటూ ఇప్పటికి 29 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు అడుగుపెడుతున్న నా తమ్ముడు శ్రీ తిమ్మాపురం అంజీ గౌడ్కు నేను ప్రత్యేకంగా విఘ్నేశ్వరుని ఆశీస్సులతో పాటు పెద్దలందరి దీవెనలు కూడా ఉండి అన్ని రకాలుగా దినదిన అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా. అంజీ గౌడ్ వినాయకుని పెట్టడమే కాదు, అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలబెడతాడు. అలాగే అన్నదానం చేసి దాదాపు ప్రతి సంవత్సరం 1 క్వింటా 2 క్వింటాలు 3 క్వింటాలు ఈరోజు 4 క్వింటాల అన్నాన్ని వండి పరమాన్నంగా పేద ప్రజలకు అన్నదానం చేసి ఇవాళ ఎంతోమంది హృదయాలలో నిలిచిన వ్యక్తి తమ్ముడు అంజిగౌడు. ఈ విఘ్నేశ్వరుడు అంటేనే ఆయన షాప్లోకి వస్తే ఈ ఫర్నిచర్ షాప్లో కూడా అందరి మన్ననలు కస్టమర్ల మన్ననలు పొందుతూ తలలో నాలికలాగా ప్రతి ఒక్కరు మన్ననలు పొందుతున్న అంజిగౌడ్ దినదినాభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా. జై బోలో గణేష్ మహారాజ్కి. స్టార్టింగ్ అన్ననే నాకు గణేషుని ఫస్ట్ స్పాన్సర్ సీనన్న అమాలే సీనన్న. చిన్నప్పటి నుంచి నాకు అన్న సపోర్ట్. ఫస్ట్ గణేషుని ఇప్పించిన అన్న. నేను పలారం బండి తీసిన తొట్టెలు తీసిన అన్నతోనే ఫస్ట్ చందరాపిస్తా. ఫస్ట్ అన్నతోనే చేపిస్తుంటే అన్న ఇప్పించిన రోజులు పెట్టిన అక్కడ గడ్డ పైన. తర్వాత నేను ఇక షాప్లోనే పెడుతున్నాను, సొంతంగా పెడుతున్నాను. అన్న నమస్కారం, వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు మల్లాపూర్ సూర్యనగర్ కాలనీలో పెద్ద ఎత్తున ఈ అంజిగౌడు ఈ అన్నదాన కార్యక్రమము చేయడం చాలా గొప్ప విషయం. ఇస్తుండి విషయం చేయాలంటే అది ఎవరికి రాదు. ఈ అన్నదానం చేయడం చాలా పెద్ద గొప్ప. ప్రతి సంవత్సరము నేను ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ రాగానే మాకు మంచిగా సన్మానం చేసి ఇక్కడ మాకు అన్నదానం కార్యక్రమంకి విచ్చేసి మేము భోజనం చేసుకొని ఇక్కడ ఇంత పబ్లిక్కి రావడం 2,000 మంది ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ విచ్చేసిన మన సీనన్న గారికి, మన శ్రావణ్ గౌడ్ గారికి, అలాగే గట్టయ్య గారికి, రాకేష్ గారికి, అలాగే ముఖ్యంగా మా అంజిగౌడ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మరి ఈరోజు మల్లాపూర్లో గణనాథుని సన్నిధిలో మమ్మల్ని అంజయ్య గౌడ్ గారు ఆహ్వానించడము చాలా సంతోషము. ఈరోజు అన్నదానం కార్యక్రమం కూడా ఇక్కడ నిర్వహించడము, ఆ కార్యక్రమంలో కూడా మమ్మల్ని ముఖ్య అతిథులుగా మన కొత్త రవి అన్న గౌడ్ గారు కానీ మళ్ళీ పెద్ద మనుషులు అందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించడము చాలా ఆనందంగా భావిస్తున్నాము. ఆ గణేశుడు వారికి ఆయుష ఆరోగ్యాలు ఎల్లవేళలా ఉండాలని చెప్పి ఇంకా ఎప్పటికీ వారు ముసలితనం వచ్చినా కానీ ఎప్పటికి వాళ్ళ తరతరాలు కూడా గణనాథుని సేవలు చేసుకోవాలి, పెద్దలు వారికి తోడ్పాటుగా ఉంటారని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన V3 యాజమాన్యము మా సురేష్ దండ అన్న గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.